నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణారెడ్డి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమృత పథకంలో 14 కోట్లు దోచుకున్నానని ఆరోపిస్తున్నావు. నువ్వు మగాడివైతే నీ ప్రభుత్వం ఉంది, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. నేను 14 కోట్లు దోచుకున్నానని నిరూపించాలని అన్నారు. మీ తాటాకు చెప్పులకు భయపడేది లేదని, వచ్చే ఎన్నికల్లో నీకు టికెట్ ఇస్తారా లేదో అది చూసుకుని మాట్లాడాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నువ్వు అభ్యర్థివైతే నీపై నేను 60,000 మెజారిటీతో గెలుస్తానని సవాల్ విసిరారు. ఆ మీద అవినీతి కార్యక్రమాలు అది ఇది అని చెప్తా ఉన్నావు. నేను ఫ్రీ వస్తా. ఒకటి, నెంబర్ 1, మా పార్టీ మా నాయకుడు ఓకే, తర్వాత మా బర్త్డే అవి ఓకే. నువ్వు ఎమ్మెల్యే గర్వంగానే ఏం చెప్పావు? బాబు ఎవరు కూడా శాలువాకు తేవద్దు, పుష్పగుచ్చాలు తేవద్దు, మాలకు తేవద్దు, ఫ్లెక్స్ వేయొద్దు చెప్పావా లేదా కృష్ణాగడి? ఏబ్బా మీకన్నా గుర్తుందా కదా? చెప్పాడు కదా, సౌండే లేదబ్బా మీకడ. ఏమంటాడబ్బా మా నాయకే భయపడ్డా, మీకే ఇంత భయపడి చేస్తాగా చెప్పాడు. ఏడైనా ఒకటన్నా అట్టాడు జరిగిందా? ఏడబట్టినా వాడమ్మ నా లాస్ట్కి నా స్కూల్కి సంబంధించిన ఫ్లెక్స్ ఆ పైన బోర్డు పెట్టుంటే వాటన్నిటికి కూడా ఈయన డబ్బానే వేసుకున్నాడు. నేను మున్సిపాలిటీకి డబ్బు కట్టి ఆ బోర్డు వేపిస్తే వాటిని కబ్జా చేసావు. మొన్న గాలివానికి ఏదో మొత్తానికి ఏదో అయినాయి అంటే తీసేసావు మొత్తం. అట్లీస్ట్ అవన్నీ ఇస్తావు, ఇక్కడ అమ్ముకుంటావు. 30,000 చెట్లు నాటుతాను. తర్వాత ఏడబట్టినా కూడా ఫ్లెక్స్ ఆయనవి చూస్తాను ఉన్నాం. అవన్నీ ఏడబట్టినా కూడా బొకేసి ఇవ్వగా ఆయనకి, ఏడబట్టినా మావేవాగా. 1 సంవత్సరం బాగా జరిగింది. 2వ సంవత్సరానికి వచ్చి స్టార్ట్ అయింది. ఒక నాయకుడినేమో, ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడినేమో అడ్డంగా నరికేస్తా అన్నావు. ఒక నాయకుడినేమో, ముసునుకు సంబంధించిన ఒక నాయకుడు, సీనియర్ మోస్ట్ నాయకుడినేమో నోటికి వచ్చినట్టు తిట్టి ఆయన వేడనుకొని ఆయన వచ్చిన తర్వాత నువ్వు నివ్వకపోయి ఆయన అడ్డం తిరిగి ఏ విధంగా అతన్ని అవమానించావో అది చూసాం. పాపం నీ దెబ్బకి ఒక మండల అధ్యక్షుడు, నేను చెప్తా, మండల అధ్యక్షుడు ఒకప్పుడు, తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జి నీకోసం సీటు త్యాగం చేసిన అతన్ని పొట్టను పెట్టుకున్నావు. ఆ తర్వాత ఏమో ఎక్కడ నీ అవినీతి బయటపడద్దు, ఎక్కడ నీ మైనింగ్ మాఫియా బయటపడద్దు అని చెప్పి అక్రమ కేసు ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న నా మీద మర్డర్ కేసు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మా మనుషుల్ని వీడియో తీయటానికి పోతే డ్రోన్ తోటి వాళ్ళని కత్తులు పెట్టి వాళ్ళని పట్టుకొని కోయిగా గుంట దొవ్వి, నీ మనుషుల చేత గుంట దొవ్వి నువ్వు ప్రతాప్ రెడ్డి మీద చెప్తావా చెప్పవా, చెప్పకపోతే ఈ గుంట వేసి బూడి చేస్తాను అని జేసీపీకి పెట్టి బెదిరించి, ఆ తర్వాత నేల కోసం అడగడానికి వచ్చిన చింత భాగము అంటే కొత్త పగం పేపర్ భాగం మీకు బాగా గుర్తుంది, మీడియా బాగా గుర్తుంది. అతన్ని వచ్చి చెంప చెగుమని కొట్టి నాయకుడిని. ఈరోజు ఓకే ప్రతిపక్షాన్ని భయపెట్టావు, జైలు పంపించావు, కేసులు పెట్టావు, మర్డర్ కేసులు పెట్టావు, ఇవన్నీ మీ పార్టీ వారిని నువ్వు ఆత్మశోభతో చచ్చిపోయే విధంగా చేయటం, వారిని ఇష్టానుసారం తిట్టడం, కొట్టడం, ఇదే రౌడీజమా నువ్వు చేసేది?
ఈ విధంగా మీ పార్టీ వాళ్ళనే నువ్వు చేస్తూ ఉంటే ఈరోజు మీ పార్టీ వాళ్ళు నా బర్త్డేకి ఎంతమంది ఈ విషయం చెప్పారు నాకే ఆశ్చర్యంగా ఉంది. మీ నాయకునే మీ ప్రాణాలు తీయడం ఏంది? సో వీపీఆర్కి కావలి కౌగలం బాధ్యత అంట లోకేష్ గారు. అంటే ఒక యూజ్లెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, అతనికి ఇస్తే నాశనం అయిపోద్ది, వీపీఆర్ గారు మీకు కొద్దిగా మంచి పేరు ఉంది, మీరు చూసుకోండి అని ఆయనకి బాధ్యత అప్పచెప్పాడంటే లోకేష్ దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాట్ ఈజ్ కృష్ణారెడ్డి, వాట్ ఈజ్ వీపీఆర్. అయ్యప్ప స్వామి గుడి పక్కన వాళ్ళు కొంతమంది ప్రజా సంఘాలు వచ్చి ఓ అంటున్నా కూడా ఆయన ఇంటి పక్కన కదా ఆల్రెడీ మ్యామ్ ముట్టింది కాబట్టి ఇంక దాని మీద నోగు మీద ఇప్పుడు ఓకే ఇవన్నీ పక్కన పెడబా. ఆ 14 కోట్లు మరి మధ్యలో మా ఇంట్లో కూడా తీసుకొచ్చి అమ్మ నువ్వన్నా చెప్పమ్మా ఆ 14 కోట్లు వచ్చేటట్టు చేసి కావలికి మంచి చేస్తే నువ్వు చెప్తే చేస్తాడేమో అని అన్నాడు. ఆయన మా ఇంట్లో ఏం అవసరం లేదు నాయన, నీకు దమ్ము ధైర్యం ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేయించు, ఎవడిచ్చాడో వాడిని సస్పెండ్ చేయించు, అసలు పని చేశాడా పని చేయలేదా అది కూడా ఎంక్వైరీ చేయించి ఆయనకి బీసీపీ ఇచ్చిన ఆ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఎంక్వైరీ కూడా వేయించు నీకు దమ్ము ధైర్యం ఉంటే, మా మీద కాదు. అదేవిధంగా ఆ డబ్బు తెచ్చి ఈడ పెదవి కానీ ఖర్చు పెడితే నా కావి కడిగి తగనెత్తిన వేసుకుంటాడంట. నేను చేస్తున్నా ఈరోజు నీకెట్టా ఆ రోజు వస్తాయి, రాకుండా ఉండవు. ఎందుకంటే ఈరోజు నీ పాప పుట్టంతా కూడా బయటపడతా ఉంది, కావలి పెదవికి అందరూ తెలిసిపోయింది. నీ మీద తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు ఎన్ని కంప్లైంట్స్ పెట్టున్నారో, నువ్వు చేస్తున్న అక్రమాలు అన్యాయం మీద మొత్తం ఇష్టంతా కూడా అధిష్టానానికి పంపించడం జరుగుంది. అందులో నీ పక్కన ఎవరున్నారో కూడా వాళ్ళకి అర్థమైపోయింది, మా పార్టీ నుంచి వచ్చిన ఎవరెవరిని పెట్టుకొని డైరెక్షన్ చేపిస్తున్నావు అది అర్థమైపోయింది. కాబట్టి నువ్వు ఏమి రాయించినా నా మీద రాయించిన అన్నీ కూడా నువ్వు ఎవరిని పెట్టుకొని నీ చెంచాగని చెప్పా కదా ఇందాక, ఆ చెంచాగని పెట్టుకొని రాయించేది కూడా జనాలకి అర్థమైపోయింది. ఈరోజు మేము ఒకటే ఆడుతున్నాం. నిన్న ఆ చెంచా గారు ఏదో పెట్టారు, ప్రతాప్ రెడ్డి బర్త్డేకి ఖర్చు పెట్టిన డబ్బు ఆ మత్స్యకారు కుటుంబానికి ఏదైనా చేసుంటే బాగుండు కదా అని. సేమ్ మేము కూడా అడుగుతున్నాం. అభిమానులు అనేవారు నాయకుడి కోసం ఫ్లెక్స్ చేసుకుంటారు, సెలబ్రేషన్ చేసుకుంటారు. నేను పెట్టింది ఏంటి, బెడ్ క్యాంప్ పెట్టాను, అట్లాగే వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాం, ఎండ అయితే షామేన్ వేయించాం, అంతే మా ఖర్చు. బయట వేసుకున్న ఫ్లెక్స్ అభిమానులు వేసుకున్నారు, మా వెల్విషర్స్ వేసుకున్నారు, మా పార్టీ కోసం కష్టపడే కార్యకర్త వేసుకున్నారు. కాకపోతే ఈరోజు నువ్వు అందరినీ వచ్చిన వాళ్ళందరినీ నరికేస్తా, చంపేసావు, కొంతమంది తిట్టావు, కొంతమంది చెవి మనిపించావు. అందుకని నీకు ఫస్ట్ బర్త్డే బాగా చేసావు, రెండో బర్త్డేకి ఎవరు స్పందన లేదు మీ నాయకులు. పనికి మాగినోడికి ఎందుకు చేయాలా, మనమే కొడుతుంటే ఇటువంటి పనికి మాగిన ఎమ్మెల్యేకి మనం ఎందుకు చేయాలని వాళ్ళు ఒక అవగాహన అనేది వచ్చింది కాబట్టి నీకు అందుకే ఈరోజు నీకు కడుపు మంట కుళ్ళు, అట్లాగే నీ పక్కన ఉండే కూడా కుళ్ళు. అందుకే నిన్న రాశారు మత్స్యకారులకి ఏదైనా చేయొచ్చు కదా, ఇటువంటి చేస్తావా అది ఇదని. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు. నువ్వు బురద జగాలి ప్రతిపక్షం మీద అనేది కరెక్ట్ కాదు. ఈరోజు నువ్వు ఎమ్మెల్యేగా 30,000తో గెలిచావంటే ఎవడైనా సరే గత ప్రభుత్వం అరాచకమైనది కాదు, నేను ఏం చేశాను అనేది చెప్పుకోవాలా. నేను పలాంది చేస్తాను, పలాంది చేశాను, పలాంది చేపిస్తాను, ప్రయత్నిస్తాను, చేయకపోతే ఆ సంగతి కృషి చేయి, పలాంది తీసుకొస్తానని చెప్పు. అవి వదిలేసి గత ప్రభుత్వం ప్రతాప్ రెడ్డి మీద ఏముండవు,
ఈరోజు ఆ దొంగలంతా కూడా నీ చుట్టే ఉన్నారు. ఏబ్బా ఉన్నారా లేదా? మనోడు చెప్పండి. సో ఆ దొంగని కాపాడే దాంట్లో నువ్వు పెద్ద దొంగ అయిపోయావు. అది చూసుకో. ఈరోజు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా తుమ్మలపేంట రోడ్డు ఆనాడు రవిచంద్ర శాంక్షన్ చేయించాడు. దాన్ని నేను కంప్లీట్ చేయాలని నేను శాశ్వతంగా కృషి చేశా. నేనే కాదు, విపిఆర్, ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే భయభక్తి. విపిఆర్కి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి విపిఆర్ని కృష్ణుడి మీద ప్రమాణం చేసి బేదాంబస్తాను కావని చెప్పమని చెప్పండి. నేను బేదాంబస్తాను కావు విపిఆర్ తుమ్మలపేంట రోడ్డు కంప్లీట్ చేయాలని ఎన్నిసార్లు జగనన్నయ్య చెప్పాం, అక్కడ ఉన్న అధికారులు చెప్పాం. కానీ ఆ రోజు పరిస్థితులు ఈ పథకాల వల్ల ఫండ్స్ కాక ఇబ్బంది పడటం వల్ల అది చేయకపోయాం. కాదని వారు చెబితే నేను రాజకీయాన్ని తప్పుకుంటా, త్యాగం చేస్తున్నాను. ఏదైతే నువ్వు మగోడు అనుకుంటున్నావేమో, నువ్వు ఆడ తుమ్మలపేంట రోడ్డు పీకింది ఏం లేదు, ఉన్నది క్యాన్సిల్ చేయించావు. 2 బ్రిడ్జెస్ క్యాన్సిల్ చేయించావు, 8 కోట్ల రూపాయల వర్క్ క్యాన్సిల్ చేయించావు. తుమ్మలపేంట జంక్షన్ బ్రహ్మాండంగా ప్లాన్ చేసాం మేము. అదే మేము చేస్తుంటే పెద్ద సర్కిల్ అయిపోయి ఉండేది అదంతా కదా. అది చేయించగాక ఏదో రోడ్డు అట్టా ఇట్టా వేయించి ఆ రోడ్డు కొట్టుకుపోయే పరిస్థితి. అది తప్ప నువ్వేం చేయించావు? దగదెత్తి రోడ్డు ఆయన కంప్లీట్ చేసావా? ఇసుకపోయే నుంచి కొడవ రోడ్డు ఆయన కంప్లీట్ చేసావా? కరుగమ్మ బ్రిడ్జ్ ఏమైనా కంప్లీట్ చేసావా? కాబట్టి ట్రంక్ రోడ్డు ఏమైనా కంప్లీట్ చేసావా? కావలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏమైనా కంప్లీట్ చేసావా? ఏదా ఈడ ఎస్టీపీ మన తుమ్మలపేంట రోడ్డు జంక్షన్కు పాపిడి కూడా ఎస్టీపీ ఏమైనా కంప్లీట్ చేసావా? ఏదా అమృత పథకం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకర్ ఆ ట్యాంకు ఏమైనా కంప్లీట్ చేయించావా? ఏదా సిబిఐ గడ బైపాస్ కెనాల్ అదేమైనా కంప్లీట్ చేయించావా? ఏదో సంఘం నుంచి అండర్ పాస్ పైప్ లైన్ మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అదేమైనా కంప్లీట్ చేయించావా? ఏం చేయించావు? ఎయిర్పోర్ట్ ఏమైనా కంప్లీట్ చేయించావా? ఫిషింగ్ హార్బర్ ఏమైనా మిగతా ఒకే ఏమైనా కంప్లీట్ చేయించావా? ఓక నీ డబ్బా వాళ్ళతో పెట్టి ఏదో డబ్బా కొట్టుకుంటా మంగళ షాపు కటింగ్ చేయించే షాపు ఓపెన్ చేశాను, ఐస్ క్రీమ్ షాపు ఓపెన్ చేయించాను, బీడీ షాపు ఓపెన్ చేశాను. లేదా 2 బాగుండే రెస్టారెంట్ ఎక్కడైతే వద్దో ఆ నాయుడు రామప్రసాద్ది టీచర్స్ కాలనీ పక్కన ఒక బాగు, తర్వాత వైశాఖ కాలనీ పక్కన ఆ బాగు, తర్వాత ముసునోవి కొన్ని బాగు ఈ ఓపెన్ చేయించానని అవి చెప్పుకుంటావా? లేదా ఒక్కటి చేసావు. నీ ఇంటికి సంబంధించి నీ ఇంటికి పోయే రోడ్డు నీ వేవుటి 50 ఎకరాలకి అండర్ పాస్ ఒకటి వేయించుకున్నావు. చంద్రబాబు నాకు రైల్వే బ్రిడ్జ్ కాడ ఉండాల్సిన అండర్ పాస్ని తీసుకొచ్చి నీ ఇంటికాడ వేయించుకున్నావు. లేదా శివగాం కాడి నుంచి వచ్చే రోడ్డు అది స్ట్రైట్కి పోతుంది, దాన్ని డైవర్ట్ చేసి ఆ వేవుటికి నీ వేవుటి 50 ఎకరాలకి వేయించుకున్నావు. అంత తప్పించి నువ్వేం చేసావు? దీనికి ఆన్సర్ చెప్పు కృష్ణారెడ్డి. 30,000 మెజార్టీ వచ్చి ఉండొచ్చు, 35 కాడ వచ్చి ఉండొచ్చు, కొంతమందికి 90 కాడ వచ్చింది పనికి మాగిన ఒకకి లోకేష్ గంట ఒకకి. అర్థమైందా? నీకు వచ్చి ఉంటే ఆ 30 చెప్పా కదా. నెక్స్ట్ కావలి నియోజకవర్గ ప్రజలు బహుశా నీకు కర్మచారి ఇదే కర్మచారి చంద్రబాబు నాయుడు గారు నీకు కానీ టికెట్ ఇస్తే 60,000 మెజార్టీ ప్రతాప్ రెడ్డి గుర్తుపెట్టా. నువ్వు వీటికి ఆన్సర్ చెప్పు. నువ్వేం చేస్తావో చెప్పు. నీ హామీగా జరగని ఏంటి? బెల్ట్ షాపు విత్తబడి, కమిషన్ విత్తబడి, నిన్న స్టింగ్ ఆపరేషన్ చూసాగా సాక్షిగా వచ్చింది. 20 రూపాయలు బాటిల్ మీద ఎక్స్ట్రా అమ్ముతున్నారు. సిండికేట్
అసలు మనీ స్కామ్ ఏం చేసావు మర్చిపోయా దాని గురించి మా రఘు గుర్తు చేశాడు. మనీ స్కాము 100 కోట్లు కొట్టేశావు, అధికారి కొట్టేశావు, ఒక అధికారి వెళ్ళిపోయాడు, ఇంకొక ఆయన ఉన్నాడు ఈడ. ఆ మనీ స్కామ్లో పాపం ఆ బాధితుడికి నువ్వు న్యాయం ఏం చేస్తున్నావు? దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకంటే నువ్వు 100 కోట్లు కొట్టేసావు కాబట్టి దాని గురించి మాట్లాడితే వాడు ఎక్కడ వస్తాడో ఎంత మొత్తం చెప్పేస్తాడో అని భయపడి గమ్ముకున్నావా? ఆ మనీ స్కామ్ని ఎందుకు నువ్వు మాట్లాడటం లేదు? ఎందుకు వాళ్ళకి న్యాయం చేయడం లేదు? నీ ఇంటి చుట్టుపక్కల కదా ఎక్కువ మంది ఉండేది. అది ఏం చేస్తున్నావు చెప్పండి, దాని మీద ఎంక్వైరీ. ఆ మనీ స్కామ్ మీద విజిలెన్స్ కాదు, విజిలెన్స్ సిట్టుకు కిట్టుకు పని కావు, దానికి సిబిఐ వేయాల్సిందే. ఎందుకంటే అది మన స్టేట్కి, పక్క స్టేట్కి, ఇంకో స్టేట్కి, 3 స్టేట్కి సంబంధించింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర 3 స్టేట్కి సంబంధించి దాదాపు 600 కోట్ల స్కామ్ అది. ఆ 600 కోట్లు 100 కోట్లు నువ్వు కొట్టేసావు కాబట్టి దాని మీద సిబిఐ ఎంక్వైరీ. మగోడు అయితే రెండో ఛాలెంజ్ నీకు, సిబిఐ ఎంక్వైరీ రేపి. నువ్వు చేయలేదు కదా, సిబిఐ ఎంక్వైరీ రేపి. నేను ఇప్పటికీ అడుగుతున్నా, ఆ 126